మరి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, అసలు చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపరు. మీ స్కూల్కి పంపరు కదా, యాక్టింగ్కి పంపరు. నీతో మాట్లాడి నాకు పోతుంది నీ తెలివి. సో యాక్టింగ్ అంటే చిన్నప్పుడు ఎంకరేజ్ చేయరు కదా. బట్ మీ డాడీ వాళ్ళు మరి ఎలా ఎంకరేజ్ చేశారు మీ డాడీ? సో డాడీస్ మ్యాక్సిమం చిన్న పిల్లల్ని చదువుకోమని చెప్తారు మమ్మీ కానీ, బట్ నిన్ను మీ డాడీయే తీసుకెళ్తారా షూటింగ్కి? మీ మమ్మీ వస్తుంటారా? మమ్మీ డాడీ ఇద్దరు వస్తారా? వాళ్ళు ఉన్నాక నువ్వు బాగా యాక్ట్ చేసేస్తావు, నీకేం భయం అనిపించదు? అనిపించదు. ఎందుకు? ఎందుకు అంటే డాడీనే ట్రైన్ చేశారు. డాడీ ట్రైన్ చేశారా? ఏం చెప్పేవారు నీకు డాడీ? ఎట్లాంటి టిప్స్ ఇస్తారు యాక్టింగ్ అంటే ఎలా చేయాలో చేసి చూపిస్తారు. ఎలా చేయాలో అలా చూసి చేసేస్తావు? చూసి చేసేస్తాం అంతే. అంతే. నీకు అవార్డ్స్ వచ్చినాయా? వచ్చాయి. అప్పుడే వచ్చాయి. ఏం అవార్డ్స్ వచ్చినాయి? బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? మేము చైల్డ్. మీ ఇంట్లో నీ బ్యాగ్లో బుక్స్ కన్నా మీ ఇంట్లో నీ అవార్డులు ఎక్కువ ఉంటాయేమోనే కదా? ఉంటాయి. నేర్చుకొని చూసి. నీకు బెస్ట్ అవార్డు ఏంటి ఇప్పటివరకు? నీకు నచ్చిన అన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా. బింబిసారాకి అవార్డు వచ్చిందా? వచ్చింది. ఏది ఇష్టం నీకు? అన్ని అవార్డ్స్లో అది ఇష్టమా? అది ఇష్టం. బింబిసారే ఇష్టం. లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి. సాంబవి క్యారెక్టర్ నీకు ఫస్ట్ కథ చెప్పారా? సార్వరి, నాట్ సాంబవి, సార్వరి. నీకు ఆ క్యారెక్టరేషన్ అంతా చెప్పారా? చెప్పారు. నువ్వు విన్నావా? మీ డాడీ విన్నారా? నేను ఎవరు? నువ్వా మీ డాడీయా? డాడీ విని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వెంటనే మీకు నచ్చేసి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా సినిమా అట్లా చెప్పలేదు. అట్లా చెప్పలేదా? నన్ను ఆడుకుంటుంది జనరల్గా, నేను ఆడుకుందాం అనుకున్నాను. సరే ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు? బాగుంది, ఒప్పుకున్నాను. సో హీరో నువ్వే అందులో తెలుసా? హీరోయిన్ కాదు, హీరోయే నువ్వు. నేను అబ్బాయిని కాదు. అబ్బాయి కాకపోయినా హీరోయే. కథని ఎవరిని లేపుతారో వాళ్ళే. సో మొత్తం సినిమా నీ మీదే ఉంటుంది తెలుసా? తెలుసు. సో నీ చుట్టే తిరుగుద్ది. నీ కోసమే బింబిసారా అంత ఫైట్ చేసింది, అవునా? అప్పుడు నువ్వే హీరో. సో అఫ్ కోర్స్ హీరోయిన్ కూడా నువ్వేనేమో. సో సూపర్, నాకు చాలా నచ్చింది నేను సినిమా చూడగానే అనుకున్నా. ఇందాక కాదు, ఆల్రెడీ నేను మీ మమ్మీని ఇంటర్వ్యూ చేశాను తెలుసా? మీ మమ్మీ అంటే మీ ఓన్ మమ్మీ కాదు. మీ ఫస్ట్ సీరియల్ ఏది? కళ్యాణ వైభోగం. ఫస్ట్ సీరియల్ పున్నాగ. ఓకే, పున్నాగ కూడా చేసావు నువ్వు? ఓకే, నాకన్నా సీనియర్ నువ్వు. ఫస్ట్ పున్నాగ, తర్వాత కళ్యాణ వైభోగమా? కాదు, ప్రేమ కూడా చేసావు. తర్వాత శాంభవి, తర్వాత కళ్యాణ వైభోగం ఐదోదా? సో అదే కళ్యాణ వైభోగంలో మేఘనా ఉంటుంది కదా, మీ మమ్మీ క్యారెక్టర్ చేసిందా? సో ఆవిడతో మాట్లాడేటప్పుడు నీ గురించి చెప్తుంది. నా పక్కన నా కూతురిగా చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 2-3 yearsలో నువ్వు హీరోయిన్ అయిపోతావు తెలుసా? నాకు తెలుసు ముందే. ఏం అడగమంటారు సార్ ఇంక అన్నీ ఇప్పుడు తెలిసినప్పుడు. సరే అయితే నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, స్కూల్ ఇది మేనేజ్ చేస్తావు కదా, మరి ఎలా కుదురుతుంది నీకు? ఎక్స్ట్రా క్లాసెస్ అంటే క్లాస్ టీచర్స్ మళ్ళీ ఎక్స్ట్రా చెప్తారు. ఇప్పుడు నీకు మార్నింగ్ స్కూల్ ఏ టైంకి? మార్నింగ్ 8:30. ఈవినింగ్ ఎప్పటి వరకు? 4 వరకు. 8 to 4. సో ఆ టైంలో నువ్వు షూటింగ్లో ఉన్నావు అనుకో, ఒక 1 week 2 schedules అసలు కంటిన్యూస్ అనుకో, ఆ సిలబస్ అంతా నీకు ఎప్పుడు కవర్ చేస్తారు? ఎక్స్ట్రా క్లాస్ అంటే ఈవినింగ్ నీ స్కూల్ అయ్యాక, షూట్ అయ్యాక ఉంటుందా? అంటే హోంవర్క్స్ అవన్నీ వాట్సాప్లో పెడతారు. వాట్సాప్లో పెడితే ఎవరు చదివినిపిస్తారు నీకు అన్నీ? నేనే ఇట్లా బుక్స్ ఉంటాయి కదా, చేతితో రాసుకుంటా. బుక్స్ ఉంటే చేతి రాసుకుంటా, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు నీకు తెలిసిపోద్ది అలాగా. మా క్లాస్ టీచర్ ఆల్రెడీ కాల్ చేసి చెప్పేస్తారు. టెక్నాలజీ. సో నీకు అసలు బ్యాలెన్స్ చేయడానికి ప్రాబ్లం ఏమి ఉండట్లేదు అసలు ఈ ఏజ్లో. ఎలా అంటే షూటింగ్ బ్రేక్ టైంలో కూడా చేసేస్తుంటావా? హోంవర్క్ చేసేస్తావా? మీ డాడీ పక్కనే ఉండి చేపిస్తారా? ఫోన్లో ఏం చేస్తా? గేమ్స్ ఆడుకుంటా. వీడియో గేమ్సా లేకపోతే బీటీఎస్ చదువుతుంటా? బీటీఎస్. అప్పుడే బీటీఎస్ ఎందుకు నీకు అంతా? సాంగ్స్ బాగుంటాయి. ఒక్క సాంగ్ పాడు, బీటీఎస్ కొరియన్ సాంగ్. స్మూత్ లైక్ బటర్ లైక్ క్రీమియా నానా. నాకు కొరియాలో ఒక వర్డ్ కూడా రాదు, సారంగ్యో. అది కూడా ఇప్పుడు అమ్మాయిని చూసి నువ్వు బీటీఎస్ సాంగ్స్ పాడేస్తున్నావు. అర్థం వద్దు నీకు? మీనింగ్ తెలుసా? తెలీదు, అయినా పాడేస్తావు. బాగుంది కాబట్టి పాడేస్తావు. బాగుంటే పాడేస్తావు. సరే, నీకు అకాడమిక్స్ అంటే స్టడీస్ ఇష్టమా, షూటింగ్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా? షూటింగ్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ నీకు 2 కళ్ళలో ఏమి ఇష్టం అలాంటివి చెప్పొద్దు. షూటింగ్ ఇష్టమా? షూటింగ్. యాక్టింగ్ ఇష్టం. స్కూల్ కూడా ఇష్టం. మరి 2 అని చెప్పాలి కదా, అప్పుడు 2 బ్యాలెన్స్ చేసేస్తున్నావు అందుకే. అవును. సరే అయితే నీకు అకాడమిక్స్ కూడా ఇష్టం కదా, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ హిందీ, తెలుగు. హిందీ ఆती है तेरे को? कैसे? రాదు, అర్థమవుతుంది. తోడా తోడా అయితే నాకు రాదు, నీకు రాదు కాబట్టి నాకు వచ్చు. ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ వచ్చు. రైమ్స్ వచ్చా?
వచ్చు. రావని చెప్పుకో, వచ్చు. చెప్పు, ఒక్క రైమ్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఓకే. సరే 1 2 3 జంప్. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. సూపర్. ఇంకా ఏమొచ్చు? జానీ జానీ వచ్చా? సరే నువ్వు నేను కలిపి చెప్తాం. జానీ జానీ Yes, Papa. ఈటింగ్ షుగర్, Yes, Papa. టెల్లింగ్ లైస్, No, Papa. ఓపెన్ యువర్ మౌత్. వండర్ఫుల్. అలాగే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం కదా నువ్వు, తెలుగు వచ్చా బాగా? తెలుగు వచ్చు. తెలుగు బాగా మాట్లాడుతున్నావు. పద్యాలు వచ్చా? వచ్చు. నిజంగా వచ్చా? వచ్చు. ఒక్క పద్యం చెప్పు. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడి ఎడందలం పక్క ఎన్న తండ చూవే ధర్మక్యుడిలన్. లాస్ట్లో సరే సరే ఏంటి సరే లాస్ట్లో ధర్మ కుడి తిప్పావు. ఎన్న తండ చూవే ధర్మక్యుడిలన్. తెలుగులో చెప్పమన్నా నువ్వు తమిళ పద్యాలు చెప్తే ఏంటి? ఏం లేదు, తెలుగునే. తెలుగేనా? తాత్పర్యం తాత్పర్యం కూడా తెలుసా? తాత పర్యం తెలుసా అంట. రెడీ చెప్పు. ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక దూషిస్తే అవమానపడిన చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. ఎవరు నేర్పించారు నీకు ఇది? మ్యామ్. మ్యామ్ తెలుగు మ్యామ్. ఎస్. వండర్ఫుల్. నాకు తెలుగు పద్యాలు చెప్పనా? అర్జున కాంచ భూముసుడు అంబర్ చుంబి శిరస్సరజ్జరి పట్ల ముహుర్ముహురు భంగ తరంగ మృదంగ నిస్ఫన స్ఫుటన నాన్కుల ఫరిపుల్ల కలాప కలాపి జాలమున్ కడక్ చరత్కరిన కరకంప సాలమున్ సీతశైలమున్. మళ్ళీ అడక్కు, స్లోగా అడక్కు నువ్వు. నేను ఒక ఫ్లోలో ఫాలో అవుతున్నాను. దానికి మీనింగ్ కూడా నువ్వు అడక్కే. బట్ వండర్ఫుల్. సో చాలా బాగుంది, చాలా బాగా చెప్తుంది ఇంటర్వ్యూ, చాలా బాగా వండర్ఫుల్ వెళ్తుంది అసలు నీకు. ఓకే, దాన్ని వదిలే తాత్పర్యం చెప్పండి. సో బీటీఎస్ కొరియన్ నువ్వు తాత్పర్యం అడగద్దని చెప్పేనా? నువ్వు అదే అడుగుతావు తాతపర్యం తాతపర్యం అని. మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, పద్యాలు పక్కన పెడదాం.